ఒకటవ అధ్యాయము కొలస్సీ 1వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం చదువుకోవడానికి. కొలస్సీ 1వ అధ్యాయము 17వ వచనం. అందరము తీసిన వాళ్ళు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారపోతాడు. ప్రేమ నమ్మకం తండ్రి, ఇంతవరకు పాటలు నమ్మకొన్నారు దేవా. మరి ఆరాధించడానికి మునుపు ఆరాధనలో సహాయకరంగా కొద్ది నిమిషములు తండ్రి మరి లేఖనాలతో మాతో మాట్లాడమని, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని సకాలంలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుతున్నామని నమ్ముతున్నాం తండ్రి. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, మళ్ళా ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంటే ఏంటి అర్థము? అంటే సృష్టికి మునుపే ఉన్నవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఎవరైనా చదివి సాయం చేయండి. కొలస్సీ 1. ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. స్పష్టంగా దేవుడే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంటే ఈ 16వ వచనమే దానికి నిదర్శనంగా ఉంటున్నది. ఎందుకంటే సమస్తము కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్తానికి ఆధారభూతుడుగా ఉంటున్నాడు. అందుకే అక్కడ అన్ని రాయబడినాయి. ఆకాశం అందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృష్టమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను ఆయన లేకుండా లేవని దాని అర్థం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ ముందుగా ఉన్నటువంటి దేవుడు ఈయన, అందరికంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు ఈయన అని మనం గ్రహించాలా. మరి రకరకాల మంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు సమాజంలో. ఈయన ఎప్పుడు వచ్చాడు, ఆయన ఎప్పుడు వచ్చాడని. ఎందుకు అంటే వారికి సరైనటువంటి ఆత్మీయ గ్రహింపు ఉండదన్నమాట. వాళ్ళు చూడటమే ఏ రకంగా చూస్తారంటే నెగిటివ్ కోణంలో చూస్తూ ఉంటారు. ఆ కారణం చేత ఈ లేఖనాలు వాళ్ళకి అర్థం కావు. ఒకవేళ చదవండి బాబు అని బైబిల్ ఇచ్చినా వారు తోసిపుచ్చుతారు. కాబట్టి నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, సృష్టికి మునిపై ఉన్నటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. ఆయనను మనము దేవుడుగా ఆరాధించేటువంటి సమయం ఇది. మరి ఆయన ముందుగా ఉంటే ఇప్పుడున్నటువంటి లోకంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నారు? ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉన్నారంటే అన్నీ కూడా కాలక్రమేణా మొదట రాజులు పరిపాలించేవారు, తదుపరి బ్రిటిష్ వారు పరిపాలిస్తూ వచ్చారు, తదుపరి దేశాల్లో ఫ్రీడమ్ తీసుకొని వచ్చి వారికి వారే అంటే ఒక ఎలక్షన్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వాలని అందుకే చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చినాయంట? ఆ 16వ వచనంలో స్పష్టంగా రాయబడింది. చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి ఆ మధ్యలైనలో నుంచి, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను, ఆయన లేకుండా ఏమీ లేదు. మరి ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు భౌతిక అధికారాన్ని చూసుకొని విరవీగుతూ ఉంటున్నాయి? భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి 5 సంవత్సరాల అధికారాన్ని చేతిలో పెట్టుకొని వారు మేమేదో శాశ్వతంగా ఏళ్తామన్నట్టుగా ఈ లోకంలో ఏళ్తా ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను లేకుండా ఇవి లేవు. కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావంటే, ఆ స్థానంలో ఉన్నావంటే, అధికారంలో ఉన్నావంటే దేవుని కృప అంతే. కొద్ది కాలము లోకము నీ పరిపాలన ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడుతుంది ఏమంటే, దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వస్తుందంట. ఎప్పుడు?
ఈ కృపాకాలం అయిపోయిన తర్వాత ఏమి సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఒక రాజ్యం ఉంది. అప్పుడు క్రీస్తు తప్ప ఎవడు కూడా భూమిని పరిపాలించే అధికారం ఎవరికి లేదు. అప్పుడు ఎవరైతే ఆయన నమ్మినారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించినారో, ఎవరైతే ఆయనలో నుండి జీవించినారో వారందరినీ దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటాడు. వారందరూ కూడా దేవునితో పాటు రాజ్యం చేస్తారంట. విడవబడిన వారు కూడా ఉన్నారు. వారేం చేస్తారంటే 7 ఏళ్ల శ్రమల కాలం ఉందని మన ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఆ శ్రమల్లో వాడు భూమి మీద వారి ప్రయాణాన్ని కొనసాగించాలో వాడు సంఘం అంటే కూడా సాగురాదంట. అదేంటి అలాగుంది పరిస్థితి అంటే, వారికి జీవం ఇచ్చినాడు, వారికి ప్రాణం ఇచ్చినప్పుడు ప్రభుని అంగీకరించలేకపోయినాడు. యెషయా గ్రంథంలో కూడా ఇది వరకు నేను ఒకసారి చదివించాను. దేవుడు వచ్చినప్పుడు ఏమని చేయాలంట, మనుషులందరూ కూడా కొండల్లోనికి గుహల్లోనికి పరిగెత్తుకొని పోతారంట దాక్కోవడానికి. అలాగే ఉగ్రుడై ఆయన వచ్చి ఆయన రాకడ అలా ఉంటుంది రాబోయే రోజుల్లో. అందుకే తాత్కాలికమైనటువంటి అధికారాన్ని చూసుకొని మరి విరవీగుతున్నటువంటి ఎవరైనా సరే రాబోయేది దేవుని రాజ్యము. ఆ రాజ్యములో నువ్వు సజీవుడిగా ఉండాలన్నా, నువ్వు జీవంతో ఉండాలన్నా, ఆయనతో ఉండి స్తుతించాలన్నా నీ ప్రాణం ఉండగానే ప్రభువులోనికి నువ్వు రావాలి. ఎందుకంటే ఆయన లేకుండా ఏమి లేదని ఇక్కడ 16వ వచనంలో స్పష్టంగా రాయబడింది. అందుకే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించి ఆరాధన చేయాలి. మరి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఈ సామాన్య మానవుని విషయమై ఎంత ప్రేమ కలిగినాడో చూద్దాము ఒకసారి. ఎఫెసీ 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు ఒక్కటి చదవటం, ఒకసారి యువతల చదవండి, ఒకసారి అవతల చదవండి. చదవ. ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. ముందుగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నన్ను కూడా ముందుగానే తన కోసము నిర్ణయించుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడో చూశారా కదా? ముందుగానే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీ విషయమై పట్టింపు కలిగినాడు. నువ్వు ఎవరి కడుపులో జన్మించాలో, నువ్వు ఎక్కడ ఉండాలో అన్ని కూడా ఆయనకు తెలుసు. అందుకే ఇక ఇదే మాటలో జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు ఒక చోట. అక్కడే జగత్తు పునాది ఏమంట వేయబడక మునిపే నిన్ను ఏం చేసినాడంట? ప్రేమ చేత. చూసారా? ఆయన ప్రేమ నిన్ను నన్ను కూడా ఎక్కడ ఏర్పాటు చేసింది? క్రీస్తులో ఏర్పాటు చేసిందంట. ముందుగా ఉన్న దేవుడు ముందుగా తన కోసము నిన్ను నిర్ణయించుకున్నాడంట. చూడు ఎంత గొప్ప దేవుడో కదా. ఈ సత్యాన్ని నువ్వు ఎరుగుతావా? చాలా మంది మరి జన్మలు అవి ఇవి అంటున్నారు. మనుషునికి మానవునికి ఒకటే జన్మ, రెండో జన్మ దేవుని దగ్గర. జన్మలు లేవు. చాలా మంది అంటుంటారు మళ్ళీ పోయిన జన్మలు పందిగా, నేను కుక్కనే అని. అమ్మ ఒకటే జన్మనే మానవునికి. తదనంతరము మరణం, మరణం తర్వాత తీర్పు, తీర్పు తర్వాత ఎవరి క్రియలు చొప్పున వారికి దేవుడు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జన్మలు లేవు, జన్మ ఒకటే. ఆ జన్మలను క్రీస్తుని అంగీకరిస్తేవా మంచిది, ఆయన గొంత రక్షకుడిగా అంగీకరిస్తేవా మంచిది. ఎందుకు తెలుసా? నిన్ను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఇక్కడే రాయబడింది. ఇక్కడ చూడండి ఆ మాటను మరొకసారి. ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపు
ప్రేమ చేత ఆయన ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? మొదట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తే ఈ లక్షణాలన్నీ ప్రభువులో ఉన్నాయి. మరి మొదటి పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో చూస్తే కూడా ఈ లక్షణాలు యేసు ప్రభువులోనే ఉన్నాయి. మరి నిన్ను నన్ను కూడా ఎలా ఉండమని చెప్తున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా ఈ భూమి మీద జీవించాలైనా అలాగే జీవిస్తేనే ఆ రాజ్యము నీకు దక్కుతుంది. నువ్వు భూమి మీద అన్ని పెట్టుకొని లోపల మన కల్మషం అంతా లోపల పెట్టుకొని నేను దేవుడు నిర్వహణని బైబిల్ పెట్టుకొని మందిరానికి 100 సార్లు కానీ నీ హృదయ దేవుడు మార్చకుండా నీ హృదయ దేవుని కొరకు ఇవ్వకపోతే నువ్వు వేస్టే. అందుకే చెప్తా ఉంటా, నీ హృదయం దేవునికి ఇచ్చి తర్వాత దేవుడు నువ్వు నడిపించే మార్గం ఈ మార్గం కూడా నడవాలను పరిశుద్ధంగా, నిర్దోషంగా, పవిత్రంగా. ఎందుకంటే లక్షణాలన్నీ దేవుడిలో ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆయన వలే జీవించడం అనేది చాలా కష్టము. కానీ ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు కూడా మనము ప్రభువా ఈరోజు నా బ్రతికి ఎలాగా సాగింది, ఉదయం ఆరంభించినటువంటి మరి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నా పడక దగ్గర వచ్చేంత వరకు నా జీవితం ఎలా ఉంది, ఎక్కడైనా నేను దుఃఖించానా, నీ నామానికి అవమానం తెచ్చానా, ప్రభు నన్ను క్షమించు. ఇది నిజమైన ఆత్మీయుడు క్రైస్తవుడు చేసే పని. ఇలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడు అంటాడు, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడమ్మా చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును. ఎంత చక్కగా వర్ణించాడండి పౌలు. మనకుంటుంది ధైర్యము. మన పిల్లలు మన ఇంట్లో పుడితే అచ్చం మా నాయన పోలిక, మా అత్త పోలిక, మా అవ్వ పోలిక అనుకుంటాం కదా. కానీ పౌలు భక్తుడు ఇక్కడ ఎలాగ వర్ణిస్తున్నాడు? నేను ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి, ఎంత ధైర్యం కాయాలో తెలుసా? అవును, నిజమే కదా. మనం నడవాల్సింది క్రీస్తు పోలి నడవాలి. క్రీస్తు స్వరూపాన్ని మనకి ఇచ్చినాడు కదా దేవుడు. మనం ఏ యొక్క జంతువు కడుపులోనో ఏ యొక్క మరి దేంట్లోనో మనం పుట్టించలే, తన స్వరూపంలోనికి మార్చినాడంట నిన్ను నన్ను కూడా ఆది కాలంలో రాయబడినట్టుగా కదా. అలాంటి దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, అమ్మ నువ్వు అంత అపవిత్రంగా పెట్టుకొని వచ్చి నన్ను ఆరాధిస్తే నేను మాట్లాడు. నేను అపరిశుభ్రంగా ఎంతో ఉంది, ఆ అపరిశుభ్రమైనటువంటి జీవితాన్ని పెట్టుకొని నేను నోట్లో ఆరాధిస్తే దేవునికి ఆరాధన అంగీకారం కాదు. ఎలా ఉండమంటున్నాడంటే పరిశుద్ధంగా, ఎలా ఉండమంటున్నాడంటే నిర్దోషంగా, పవిత్రంగా. ఎందుకు? ఆయనను పోలి నడవాలంటే ఇవన్నీ మనము ఉండాలి. అందుకొరకు ముందుగా నిన్ను నన్ను తన కోసమే నిర్ణయించుకున్నాడంట కదా. మనము చాలా మంది అంటారు, ఈ పిల్ల నీ కొరకే రా, వీడు నీ కొరకే రాకుంటారు. మా టవర్ సైన్ వాళ్ళు, అదన్ వరుస అయిన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా అప్పుడప్పుడు. కాదా, ముందు మీ ఇద్దరిని ఏర్పాటు చేసుకుంది ఆయన అని మనం చెప్పాలా. కాబట్టి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలా అని చెప్పాలా. అందుకొరకే తను మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఇక అంత మాత్రమే కాదు, ఎందుకు నిర్ణయించుకున్నాడంటే అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపారని చెప్పాను. ఆయన మొదట మన యొద్దకు వచ్చిన కారణం ఏంటంట? యేసుప్రభు వారు మన దగ్గరికి వచ్చిన కారణం ఏంటంట? అక్కడ రాయబడింది కదా, దుష్టత్వము నుండి మళ్లించుట వలన. అంటే దుష్టత్వం అంటే ఏంటి? కీర్తన 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి ఏం రాయబడింది అక్కడ. దీని గురించి ఇది వరకు చాలా సార్లు చెప్పాను.
దుష్టత్వానికి రకరకాల అర్థాలు ఉన్నాయి అక్కడ. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపం చేయవారందరూ. 4వ వచనం చదువు పైన. నీ దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనములకు చెడు దుష్టుడు కింద పుట్టినట్లు ఏముంది? దుష్టుడు అంటే ఏమంట? చెడు చేసేవాడని అర్థము, అంటే చెడు కార్యాల్లో పాల్గొనేవాడని అర్థము. అంతేకాదు పాపములో జీవించేవాడని అర్థము, దుర్మార్గంలో జీవించేవాడని అర్థము. మరి ఇవన్నీ ఎలా పోతాయంట? ఇప్పుడు చెప్పిన అపోస్తల కార్యం 3:26 ప్రకారంగా మరోసారి చదవమ్మా. దేవుడు తన సేవకుని పుట్టించి, అక్కడ పుట్టినట్లు ఏముందమ్మా? 1వ నంబర్లో ఎవరు లేచినారు? యేసుప్రభువు వారు లేచినారు. మరణించి తిరిగి లేచినటువంటి దేవుడి గురించి అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపునని. ఎంత గొప్ప దేవుడు చూడసారా! అందుకే మత్తయి సువార్తలో రాయబడింది, నేను పాపులను ఏముంది? నేను పాపులను పిలువవచ్చి తిని. పాపని ఎవరైనా పిలుస్తారా? మనమైతే అసలు దూరం పెట్టాం. వాడంతా చెడ్డ పనులు చేస్తున్నాడు, వాడు దూరం ఉండంటాం కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ పాపినే ప్రేమించినాడు. రోమా 8 కానీ 8వ అధ్యాయం 5వ వచనంలో కానీ, మనం పాపములో ఉండగానే ఆయన మన కొరకే మరణించిన దేవుడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఈ ప్రేమను సమాజంలో ఎవరు కూడా ఇవ్వలేరు, పంచలేరు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం ఏం చెప్తుందో తెలుసా? వాడు పాపం చేస్తే చంపేయంటుంది, వాడు తప్పు చేస్తే వాడిని కొట్టు అంటుంది, వాడు ఏదైనా చేస్తే వాడిని వేరే చోట అంధకారంలో పాడే లేదని జైల్లో పాడే అని చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎలాంటి దుష్టుడు అయినా, ఎలాంటి దుర్మార్గుడు అయినా, ఎలాంటి పాపమైనా క్రీస్తు రక్తం దగ్గరకు వచ్చినావంటే, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినావంటే నీ పాపం అంతా కూడా ఆయన తీసివేసి పవిత్రుడుగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే ఆయన వచ్చిన కారణం, ముందుగా వచ్చిన కారణం ఏంటంటే మనల్ని పాపము నుండి, దుష్టత్వము నుండి, చెడు నుంచి అన్ని తీసేయడానికి వచ్చినాడంట. తీసేసి నీకు ఆశీర్వదించడానికి నిన్ను ఆయన వచ్చినాడు. ఇలాంటి ఆశీర్వాదం అంటాడంటే మరణములో నుండి జీవములోనికి దాటించేటువంటి ఆశీర్వాదము ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంది భూ ప్రపంచంలో. వార్తలో రాబడినట్టుగా మరణములో నుండి జీవములోనికి దాటించే ఆశీర్వాదానికి నన్ను కూడా ఆయన వారసుడుగా చేశాడు. ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలో చెప్పు? డబ్బు ఇచ్చినా మర్చిపోతాం, బిల్డింగ్లు ఇచ్చినా మర్చిపోతాం, కార్లు ఉన్నా మర్చిపోతాం. అవి మనతో రావు. వచ్చేది ఏంటి తెలుసా నీతో? ఒకటి పాపము, 2 నిత్యత్వము. ఆ పాపాన్ని నేనే తీసేస్తా అంటున్నాడు ఆయన రక్తము ద్వారా. ఆ పాపాన్ని తీసేయడమే కాకుండా నీకు నిత్యత్వం అనేటువంటి మార్గాన్ని కూడా ఇస్తా ఉంటున్నాడు. ఇంతకంటే ఆశీర్వాదం ఎవరు ఇస్తారండి? అందుకే చెప్పేది, క్రైస్తవ సమాజమా, నువ్వు మరణించే లోపల క్రీస్తుని హృదయంలో చేర్చుకునే రక్షకుడిగా అంగీకరించి నీ పాపాల రక్తంలో కడుక్కుంటే నీకు నిత్యత్వం అనే ఆశీర్వాదం ఉంది. ముందుగా వచ్చింది ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు కదా. కాబట్టి నేను కూడా, అవును ప్రభువా, నువ్వు ముందుగా నా కొరకు వచ్చింది నా పాపాన్ని తీసేసి ఆశీర్వదించడానికి వచ్చావు తండ్రి అని దేవుడు చెప్తాడు. చివరిగా 1 యోహాను 4వ అధ్యాయము 10 1-2 వచనాలు ఉన్నాయి, అయిపోతుంది. 1 యోహాను, మనము దేవుని ప్రేమించుకుని కాదు, తానే మనల్ని ముందుగా ప్రేమించినాడు. తానే మనలను ముందుగా ప్రేమించినాడంట. కాబట్టి ఆయన ప్రేమ ముందు నుంచి ఉంది నీ పట్ల, ఆయన వాత్సల్యత నీ పట్ల ముందు నుంచి ఉంది, ఆయన కృప ముందు నుంచి ఉంది. కాబట్టి ఈనాడు ఈ ప్రభు ఆరాధనలో నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నాం.
కానీ నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? యేసు ప్రభువు వారి సీమోను పేతురుతో అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ప్రేమిస్తున్నా ప్రభు. మళ్ళీ రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు, నాలుగోసారి అడిగాడు. చివరికి పేతురు వ్యసన పడినాడని రాయబడింది. ఎందుకు అడిగినాడో తెలుసా? ఈ పేతురు ప్రేమించట్లేదారని ప్రేమించినాడని నమ్మిస్తున్నాడు అంతే. అని నీ ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమకు నీ ప్రేమ ఏం చేయాలంటే అత్తుకోవాలి ఆయన ప్రేమలో నీ ప్రేమ. కానీ నీ ప్రేమ అత్తుకోవడం లేదాడ. ఎందుకంటే మనలో దేవునికి సమీపంగా రాకుండా ఏదో అడ్డుకుంటుంది. దేవుని దగ్గరికి మనం పోకుండా ఏదో అడ్డుకుంటుంది. దాన్ని మనం తొలగించుకోవాలి. అప్పుడు దేవుని ప్రేమలో దేవుని ప్రేమ ఎలాంటిదో నువ్వు తెలుసుకుంటావు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. 31వ అధ్యాయం. దానికన్నా ముందు కొలస్సీలోనికి రండి. మళ్ళా 1:17 అది అర్థం కావాలంటే ఇది ముందు మనకు అర్థం. చలో. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును. 2వ లైన్ ఏముంటుందంటే అన్నిటికీ ఆధారభూతుడంట. ఇప్పుడు 1వ అధ్యాయము 2వ వచనం. ఏప్రిల్ 1:2 వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసులుగా నియమించను. ఆయన ద్వారా కింద పుట్టినట్లు ఏముంది? యుగములు. ఏముంది? యుగములను రాయబడింది. ప్రపంచానికి ఆధారభూతుడుగా ఆయన ఎవరున్నాడు? సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. బికాస్ ఆఫ్ ఆయన నిత్యమైన జీవము కలిగిన దేవుడు కాబట్టి. ఎవరు అంటే ప్రపంచానికి సెంటర్ నజరేత్ అంట. అందుకే ఆయనకి నజరేయుడైన యేసు క్రీస్తు అని రాయబడింది పేరు. ఈనాడు సమాజం ఏమంటుందంటే మన దేశంలో పుట్టలేదు, ఎక్కడో పుట్టాడు కదా. ప్రపంచానికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా ఆయన ప్రపంచాన్ని శాసించడానికి అక్కడ సెంటర్లో జన్మించాడు. అంతేగాని నీ దేశానికి, నా దేశానికి, ఇంకొక దేశానికి ఇలాగా ఆయన చెప్పాలా. ఇక్కడ రాయబడిన మాట ఏమైనా స్పష్టంగా రాయబడింది అక్కడ. చూడండి మరొకసారి కింద లైను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. కింద ఫుట్ నోట్లు యుగములను అని రాయబడింది. యుగాయుగములు మొదటి తరం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన లేకుండా లేదు. ఆధారభూతులైన ఒక పిల్లర్ అని చెప్పవచ్చు. ప్రపంచానికి ఒక పిల్లర్, ప్రపంచాన్ని మోస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లర్ పై ఎంతమంది ఉన్నారు? లెక్కేస్తే కొద్ది మంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినవన్నీ నిజమే. మత్తయి సువార్తలో రాయబడింది. అనేకులు వస్తారు, కానీ నేను ఏర్పరచుకున్నది కొందరే అంటాడు. ఎందుకంటే మానవుని యొక్క నాడి ఆయనకు తెలుసు. కాబట్టి ఈనాడు సాతాను యొక్క బంధకాల్లోనికి వాడు ప్రపంచం ఏమైందంటే పరిగెత్తుతా ఉంది. అదే బాగుంది, మాకు అదే బాగుంది, అదే బాగుంది. ఇంత పరిశుద్ధంగా మేము జీవించలేమమ్మా, ఇంత నీతిగా మేము జీవించలేమమ్మా, అబద్ధాలు ఆడకుండా జీవించలేమమ్మా, మోసాలు చేయకుండా జీవించలేమమ్మా. ఇదంతా క్రీస్తుని నమ్మితే పోతాయి. చేయరు. కానీ నమ్ముకుంటూ ఇవన్నీ చేయకుండా మేము బతకలేమని లోకం వైపు ప్రయాణం చేస్తుంది సమాజం. దేవుని పిల్లల్ని ఎలాగ ఏర్పాటు చేసుకుంటున్నాడో సాతానుడు కూడా సాతాను సంబంధులను అలాగే ఏర్పాటు చేసుకుంటున్నాడు. అన్నాడంట దేవుడు వచ్చి సాతానుతో అన్నాడంట ఒక మాట. ఏమన్నాడంటే, అరే సాతాను, ఎందుకు నా పిల్లలు నేను చెడగొడుతున్నావు అంటే, మొదట ఆదాము అవ్వ ద్వారా వాడు భూమి మీదకి అంటే సాతాను యొక్క ప్రయోగాలు చేయడం ఆరంభించాడు. ఎందుకు ఇలా చెడగొడుతున్నావు అంటే, సాతానుడు అన్నాడంట, నీకు మినిస్ట్రీ ఉన్నట్టు నాకు కూడా మినిస్ట్రీ ఉంది అన్నాడు.
ఏంట్రా నీకు మినిస్టరే అదేంటరా అంటే అవుమలా నేను ఇప్పుడు కష్టపడి 2 ఆత్మలు సంపాదించుకున్నా. అవును అడిగినాడంట దేవుడు. ఏమమ్మా ఏమైంది నీకంటే ఆ పాముగాడు వచ్చి నువ్వు నమ్ముకుంటే దేవుడి కంటే గొప్ప అవుతా ఉన్నాడు, అందుకు తిన్నాను. మరి తిని ఏం చేసినావంటే నువ్వు ఇచ్చినావు కదా మొదటి సాయం ఆయనకి ఇచ్చేసాను ఆ పాముగాడు. ఇప్పుడు వీడు అంటాడంట పాముగాడు, నేను 2 ఆత్మలు సంపాదించా వారికి బాప్తిజం ఇస్తే నువ్వు సాయం చేసి బాగుంటాడంట దేవుడితో. అంటే వాడి మినిస్ట్రీ కూడా వాడు ఏం చేస్తున్నాడు, పెంచుకుంటున్నాడు. వాడు క్రీస్తు మినిస్ట్రీ ఎలాగైతే నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు మినిస్ట్రీ కంటే సాతాను మినిస్ట్రీ ఎక్కువ. ఎందుకు చెప్పండి? ఎందుకంటే హ్యూజ్ అట్రాక్షన్ అనమాట. వాడు ఎవడైతే వాడి బంధకాల నుంచి తప్పించుకొని క్రీస్తు వైపు ప్రయాణం చేస్తున్నాడో వాడు ఆ పాపం నుంచి విడిపించుకొని క్రీస్తులోకి వచ్చినట్టు. లేదు అంటే వాళ్ళ మినిస్ట్రీలో కొనసాగి వాళ్ళ నరకాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నరకంలో నుండి వేదన పడతాం, బాధపడతాం. కాబట్టి ప్రపంచానికి ఆధారభూతుడైనటువంటి ఈ దేవుడు నీకు దేవుడుగా ఉండాలి తప్ప సాధారణగాడు కాదు. అందుకొరకే మనము ఏం చేయాలంటే, ప్రభువా సమస్తము నీ ద్వారా సృష్టికి ముందే ఉన్న దేవుడుగా ఉన్నావు. రెండవది, ముందుగానే నీకోసం నన్ను నిర్ణయించుకున్నావు. ఎందుకు నిర్ణయించుకున్నావు? నేను పరిశుద్ధంగా జీవించాలా, పాపంలో జీవించకూడదని. ఎందుకు ఆయన పంపించినావు? పాపం నుంచి విడిపించి నిత్యత్వం అనే ఆశీర్వాదంలోనికి నన్ను ప్రయాణం చేయడానికి. అంతేకాదు ప్రపంచానికి ఆధారభూతుడుగా నీవు ఉన్నావు. కాబట్టి ఈ కొద్ది తలంపులను మన హృదయంలో భద్రపరుచుకొని ఆయనను నోరారా స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషములు మనము ఆరాధనలోనికి ప్రవేశ